భూసేకరణకే రైతులు కూడా సుముఖంగా లేరు. ఎందుకు సుముఖంగా లేరు అంటే ఆ 29 గ్రామాల్లో ఇంతవరకు ఎవరు ప్లాట్ వాళ్ళకి వేయలేదు. డ్రైనేజ్ లేదు, కాలువలు లేవు, అండర్ గ్రౌండ్ లేదు, కరెంట్ లేదు, స్తంభాలు లేవు, రోడ్డు వేయలేదు, ప్లాట్ చూపించలేదు. 11 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కేసులు పెట్టుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తాడు, తీసుకుంటాడు. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరిగి చెప్పులు అరిగిపోతాయి. ఎవరికేం జరిగిద్దో తెలియదు. అందుకని వెనకాడుతున్నారండి. అది పరిస్థితి. చంద్రబాబు గారు న్యాయం చేస్తున్నాడు. ఈ మధ్యలో మరి ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు కదా. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అసలు ఎవరండి చేసేది? ఎవరు చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో? నా భూమిలో, నాది మా అన్నయ్య గారి భూమిలో ఎకరం తీసి ఇంకొకటికి ఎక్కిచ్చారు. నా భూమిగానే ఉంది. నా నెంబర్లో తీసి ఆ నెంబర్లోనే ఇంకొకటికి ఎక్కిచ్చారు. అది ఇంతవరకు సాల్వ్ చేయలే 10 ఏళ్ల నుంచి. పొద్దాగలు ఎన్ని సభల్లో కాగితాలు పెట్టినా కూడా అది పోతున్నాడు, ఇది పోతున్నాడు, సర్వే అంటున్నారు, కొడుతున్నారు. అంతకుముందు సర్వే సర్టిఫికేట్లు ఇచ్చినా కూడా ఏం పని కావట్లేదండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అసలు పని చేయట్లా. రాష్ట్ర అభివృద్ధి బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. భూములు ఇస్తామండి. ఈ మాటలా అక్కడ న్యాయం చేసి ఇక్కడ రమ్మంటున్నాము. వాళ్ళకి న్యాయం చేయండి. ముందర 29 గ్రామాల వాళ్ళకి రైతులకి న్యాయం చేయండి. న్యాయం చేసినాక ఇక్కడికి రండి, మేము భూములు ఇస్తా ఉన్నాం. రోడ్లకైనా ఇస్తానంటున్నాము, ఇది పూలింగ్కైనా ఇస్తానంటున్నాము, రైల్వే లైన్కైనా ఇస్తానంటున్నాం. మేము ఈ మాటలా ఈటానికి అంతా సుముఖంగా ఉండారు. అక్కడ న్యాయం జరగట్లేదు కదా. వాళ్ళు 11 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు. రైతులు సందాలు వేసుకొని ఎకరానికి 10,000 సందాలు వేసుకొని తిరుగుతున్నారు. మరి ఇక్కడ ఈ తిరిగే వాళ్ళు లేరు. ఇక్కడ అది వాళ్ళకి న్యాయం ముందర చట్టం కలిపియాలండి. ముందర సెంటర్లో మరి ఆమోద ముద్ర వేయించుకొని ఇస్తే మరి ఆ ప్లాట్ ఏమైనా బ్యాంకి ఓడి దగ్గర పోతేనే వాడు నాకు సెల్లదు, రూపాయి ఇవ్వట్లేదు. వాళ్ళు ఎట్లా మేము తీసుకుంటాము, ఇస్తారు. రేపు బ్యాంకుకి పోవాలి, ల్యాండ్ పెట్టుకోడు, పిల్లల చదువులకి ఏందంటే ఇప్పుడు ఆ SRM పెట్టాడు, విట్టు పెట్టాడు, అమృత పెట్టాడు. మా భూమిలో పెట్టారు. 6 లక్షలు ఫీజు అడుగుతున్నారు, 5 లక్షలు ఫీజు అడుగుతున్నారు. ఏం లేదు. ఎవడైనా ఆ గేట్లో పోయి డబ్బు కడితే, ఆన్లైన్లో కడితే లోటం పట్టం, లేదా బయట రావటం. మరి ఎవరు మాట్లాడట్లేదు కండి. ఒక్కొక్కరికి 200, 300 ఎకరం ఇచ్చాడు SRMకి ఇట్టు. మరి ఏది ఏం లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరకు పర్లేదండి, ఆయన బాగానే చేస్తున్నాడు. ఈ లోకల్ వాళ్ళు ఎవరు ఇస్తారు రాజ్యంగా వాళ్ళు చేస్తున్నారు. మరి ఆయన రాడు కదా ఇక్కడికి. రామన్నా కూడా రాడుగా. ఆయన ఏమవుతాడు? ముఖ్యమంత్రి హోదాలో ఆయన రాలేడు. ఆయనకి తెలియపరిస్తేనే ఇలా దెంగుదేవులు.